సో మూమెంట్ అది చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు? మూమెంట్ ఫార్వర్డ్ బెండింగ్, సిట్టింగ్, స్టాండింగ్ అందరు ఫ్రీ ఉంది. సో రైట్, తనకి మన మాన్యువల్ థెరపీ ఒకటే కాదు, చాలా కాంబినేషన్స్లో ట్రీట్ చేయడం జరిగింది. నీడ్లింగ్, కపింగ్ థెరపీ, లేజర్, ఫైనల్ డీకంప్రెషన్ థెరపీ, ఎక్సర్సైజెస్. సో ఇలా చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ థెరపటిక్ అప్రోచెస్తో ట్రీట్ చేయడం జరిగింది. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఏదైతే ప్లాన్ చేసిన విజిట్లో దిస్ ఇస్ ద రిజల్ట్. చూస్తున్నాం ఆల్మోస్ట్ 3 to 4 kilometers కదా ఎట్ స్ట్రెచ్లో రన్నింగ్ చేయగలుగుతున్నాడు అండ్ వితౌట్ పెయిన్, అది కూడా. ఎస్. సో రైట్, థ్యాంక్ యూ. వన్ మోర్ సక్సెస్ స్టోరీ యాడెడ్. మా బాబు హార్మిక్ సెలెక్ట్ అయ్యి వచ్చిన తర్వాత మీకు స్పెషల్ గిఫ్ట్ అంటే వాడికి ఏం గిఫ్ట్ అవసరం లేదు, వాడు బాగుంటే చాలు. హాయ్, దిస్ డాక్టర్ రాములు, ఫిజియో సర్టిఫైడ్ అసిస్టెంట్ చిరోప్రాక్టర్, మాన్యువల్ థెరపిస్ట్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్. ఈరోజు మనం మిస్టర్ క్రాంతి కుమార్ గారితో ఉన్నాం. 20 years ఏజ్ అనేది. అయితే 2 years నుంచి సర్వికల్ స్పైన్లో పెయిన్ వస్తూ ఉంది అండ్ ఈ 7 to 8 months నుంచి లో బ్యాక్ పెయిన్ అండ్ రైట్ లెగ్ పెయిన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ రైట్ సైడ్ ఫేసెస్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి తనకి. పోస్చర్ కూడా స్కోలియోసిస్ చాలా ఎక్కువగా ఉంది అండ్ దాంతోపాటు యాంటీరియర్ పెల్విక్ ఫీల్డ్ కూడా ఉంది. సో ఎగ్జామినేషన్ చేస్తే ఆల్మోస్ట్ C1 దగ్గర నుంచి C7 వరకు మొత్తం రైట్ ఫేసర్ జాయింట్ పెయిన్ ఉంది అండ్ T1 దగ్గర నుంచి T7 వరకు అండ్ L4, L5, L5S1లో ఉంది. సో తను అడిగి తెలుసుకుందాం. సో ఎట్లా స్టార్ట్ అయింది, ఏమైనా పడడం ఏమైనా జరిగిందా? కింద పడ్డా, బైక్ సైకిల్ 10th class సైకిల్ నుంచి పడ్డా. కాకపోతే పడ్డ పెద్దసారి రైట్ సైడే పడేది. ఓకే. అప్పుడు పెయిన్ రాలేదు, హ్యాండ్ ఒకటి పెయిన్ వచ్చింది. తర్వాత ఏం లేదు, ఒక 8 to 10 months దాకా రన్నింగ్ చేస్తుంటే పెయిన్ స్టార్ట్ అయ్యింది. వేరే దాన్ని చూపించుకుంటే ఏం ప్రాబ్లం లేదు, చేయొచ్చు అని మెడిసిన్ దాకా. ఆ మెడిసిన్ వాడినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటారు రన్నింగ్ చేస్తుంటే. ఇంకా ఆయుర్వేదిక్ వాళ్ళకి వెళ్ళాం, వాళ్ళు కూడా చేస్తామని చెప్పిండు. వాళ్ళు ఎక్సర్సైజ్ చూపించిండు, అవి చేసినా తగ్గలేదు. అక్కడ ఎన్ని రోజులు వెళ్ళినా? అక్కడ అంటే 2 days వెళ్ళినాం. వాళ్ళు మామూలుగా టెంపరీ పెయిన్ రిలీఫ్ అని బాడీ స్ట్రెచ్ చేయించి ఎక్సర్సైజ్ చేయించిండు. వాళ్ళు దానికి వస్తే ఒక 14 days 24,000 చెప్పిండ్రు, రికవర్ చేస్తామని చెప్పిండు. వాళ్ళు ఎక్సర్సైజ్ చెప్పిండు, నువ్వు చేస్తే తగ్గుతాయని చెప్పి అవి చేసినా ఏం నాకు ప్రాఫిట్ లేదు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది పెయిన్, ఎట్లా ఉంటుంది రైట్ నెక్లో? పెయిన్ ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి ఈ రోగం వస్తుంది, ఈ రోగం వస్తుంది. ఇది రైట్ హ్యాండ్ది? రైట్ హ్యాండ్ ఏమైనా స్ట్రెయిన్ అయినప్పుడు, వెయిట్స్ మోసినప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో రైట్, సో తనకి ప్రాబ్లం అయితే సివియర్ ఉంది. ఈ ఏజ్లో ఆల్మోస్ట్ 20 years ఏజ్, కాకపోతే సివియారిటీ ఆఫ్ ప్రాబ్లం అయితే ఎక్కువ ఉంది అండ్ మనకి రైట్ లెగ్ నర్వ్ టెస్ట్ కూడా పాజిటివ్ ఉంది. సో మనం అయితే స్ట్రాంగ్ విజిట్స్ ప్లాన్ చేసాం, 21 visits ప్లాన్ చేసాం తనకి. లంబార్ స్పైన్కి అండ్ సర్వైకల్కి 7 అండ్ థొరాసిక్ స్పైన్కి 7 visits ప్లాన్ చేసాం. మనం ప్లాన్ చేసిన విజిట్స్లో తన ప్రాబ్లం క్లియర్ చేద్దాం. ఇవాళ ఫస్ట్ విజిట్ స్టార్ట్ చేద్దాం. ట్రీట్మెంట్ రిలాక్స్, ఫ్రీ 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 ఫ్రీ. మడవాలి, వదిలిపెట్టేసాను, అట్లా ఫ్రీగా వదిలిపెట్టేసాను. కింద కల్ స్ట్రైట్. ఇదేనా పెయిన్ స్పాట్? రైట్ సైడ్, రైట్ చెక్ కంటిన్యూ. ఇక్కడ ఉన్న పెయిన్ నెక్ కూడా కిందికి వెళ్ళిపోవాలి. ఇది ఎక్కువ రైట్ సైడ్. ఈ మూమెంట్ ఏమైనా పెయిన్ ఉందా? ఇప్పుడు వెనకన్నప్పుడు ఎక్కువ ఉంటుందా? ఇది ఇది ఉంది. ఫ్రీ రిలాక్స్. రైట్ చాలు. ఫ్రీ. ఇదేనా పెయిన్? ఇదేనా? కొంచెం
ఇది నైస్. ఇది ఇక్కడ ఉందా పెయిన్? ఎస్ సార్. ఇది ఇలా పెట్టేసి ఇలా వచ్చాయి మళ్ళీ ఇలా. ఓకే, నెక్ కూడా ముందుకు బెండ్ చేయాలి. రైట్, ఎస్, వెనక్కి వస్తుంది మళ్ళీ. ఎస్, ఎక్కువ ఉందా? ఇప్పుడు ఎట్లా లాగడం? సో మ్యానిపులేషన్స్ అండ్ మొబిలైజేషన్స్ చేసాం. మన ట్రీట్మెంట్ కంటిన్యూ చేద్దాం. ఈరోజు మనం మిస్టర్ కాంతి కుమార్ గారితో ఉన్నాము. ఆల్మోస్ట్ మనం ఏదైతే ట్రీట్మెంట్ ప్లాన్ చేసాం తనకి 21 విజిట్స్ నడుముకి అండ్ 7 విజిట్స్ ఫర్ సర్వైకల్ అండ్ 7 విజిట్స్ ఫర్ థొరాసిక్ స్పైన్కి. వాళ్ళ లాస్ట్ విజిట్. సో ఆల్మోస్ట్ తను ఏదైతే 2 years నుంచి పెయిన్తో సఫర్ అవుతూ ఉన్నాడో ట్రీట్మెంట్ మొత్తం అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అని తనని అడిగి తెలుసుకుందాము, తన ఎక్స్పీరియన్స్. సో హై అప్పుడంతా పెయిన్ అయితే రన్నింగ్ స్టార్ట్ చేసిన పేస్ కూడా యావరేజ్ పేస్ కూడా పెరిగింది. అప్పుడు అంటే 4Kకి 25 minutes పడేది, 20 minutes పడుతుంది. ఓకే, జస్ట్ 1 weekలో పెరిగింది. సో ఇప్పుడు మనకి ముందుకి ఇప్పటికి ఎట్లా ఉంది పెయిన్ ఇంటెన్సిటీ? ముందుగా రన్నింగ్ చేసినాక బాగా అంటే పడుకుంటే రిలీఫ్ ఉండేది. అప్పుడు స్టార్టింగ్ ట్రీట్మెంట్ కాకుండా ఇప్పుడు రన్నింగ్ చేసినాక అంత పెయిన్ ఏం లేదు. జస్ట్ చేసిన స్ట్రెయిన్ స్ట్రెచ్ చేస్తే పోతుంది. పోతుంది ఆ పెయిన్ కూడా. ఇప్పుడు ఈ లాగడం ఏదైతే ఉండేనో ఫస్ట్ లేదు సార్, ఇప్పుడు ఏం లేదు. జీరో అదేం లేదు అసలు. మొత్తం తగ్గిపోయింది. ఓకే, నెక్ది మొత్తం ఉండేది ఇది అసలుకే లేదు. ఇంకా మొత్తం రిలీఫ్ 100%. ఇది వెనకాల థొరాసిక్ది అదేం లేదు. అది కూడా ఉంది. అది ఇది ఒకటే రన్నింగ్ చేస్తున్నప్పుడు స్ట్రెయిన్ అవుతుంది, మా స్ట్రెచ్ చేస్తే వెళ్తుంది. ఓకే, అది కూడా ఎంతసేపు రన్నింగ్ చేసిన తర్వాత అవుతుంది? రన్నింగ్ చేస్తుంటే ఏం రా, రన్నింగ్ అయిపోయినాక వస్తుంది. ఎంతసేపు చేసినా వస్తుంది. సో ఆయన యావరేజ్గా ఇప్పుడు ఎంతసేపు ఎన్ని కిలోమీటర్స్ చేయగలుగుతున్నారు? ఇంకా లాస్ట్ చేసింది 4K సార్. 4K 21 minutes. 4కి 21 minutes పడుతుంది. తనకు యాక్చువల్లీ ఆర్మీలో వెళ్ళాలని ఇంట్రెస్ట్. తనకి ఏదైతే హోల్ స్పైన్ పెయిన్ ఉండేనో రైట్ సైడ్ నెక్ అండ్ రైట్ సైడ్ థొరాసిక్ స్పైన్ అండ్ రైట్ సైడ్ మనకి లెగ్ రేటింగ్ పెయిన్ వస్తూ ఉండేది. సో మనకి బిఫోర్ ట్రీట్మెంట్ ఎట్లా ఉండేది పెయిన్ ఇంటెన్సిటీ? అది ఎంతసేపటికి స్టార్ట్ అయ్యేది? స్టార్ట్ చేసిన ఒక 1-2Kకి స్టార్ట్ అయ్యేది. Okay. 2 days వరకు ఉండేది. ఆ పెయిన్ వచ్చినప్పుడు 2 days 2 days ఉండేది. ఉండేది. వాకింగ్ కూడా అది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వచ్చేసినాం. సో ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు రన్నింగ్ చేస్తున్నావు? ఇప్పుడైతే 4K అయింది సార్. 4K వరకు. ఓకే, డైలీ చేస్తున్నావా? డైలీ ఏం లేదు. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళినాక డైలీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నావు కదా? ఇన్ని రోజులు ఒక 4-5 times కొట్టినా. 2 సార్లు 3K కొట్టినా, 2 సార్లు 4K కొట్టినా. ఓకే, రన్నింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఇప్పుడు? పెయిన్ ఏం లేదు సార్. నాకు నైట్లో పడుకునేటప్పుడు తిరిగేటప్పుడు ఏమి ఇబ్బంది లేదు. ఓకే, సో ఓవరాల్గా ఎంత % తగ్గింది పెయిన్? 100 అని చెప్పి 100 అని చెప్పేసి. సో హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్? ఇస్తారు. ఎంత రిలీఫ్ ఉంది చాలా. చాలా ఇస్తుంది. అంటే భయం ఉంది సార్. ఓకే, అంటే ఇంత కష్టపడుతున్నా సడన్గా ఇట్లా ఏంటి పోతానా పోనా అని ఆర్మీకి భయం మొత్తం. భయం మొత్తం పోయింది. ఓకే, సో ఎక్సర్సైజ్ ఎంత టైం అవుతుంది? ఎంత టైం చేస్తుంది? ఎక్సర్సైజ్ 1 hour 1.5 hour. సో అదండి తన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో తనకు వచ్చే పెయిన్ అండ్ తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ముందు ఎలా ఉండేది. సో ఇప్పుడు మనకి ప్లాన్ చేసిన విజిట్స్లో దాదాపు మనం తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగాము. తను చెప్పేదాని ప్రకారం అయితే 100% పెయిన్ రిలీఫ్ అయింది. అండ్ తనకి ఏదైతే రన్నింగ్లో ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండేదో కంటిన్యూటీ ఆఫ్ పెయిన్ అది కూడా లేదు. తను హ్యాపీగా 4 kilometers ఎట్ స్ట్రెచ్లో రన్నింగ్ చేయగలుగుతాం, అంతే కదా? రైట్. సో మనతో పాటు తన మదర్ కూడా ఉన్నారు. రండి అమ్మ, కూర్చోండి. ఇప్పుడు చూసారా తన వాకింగ్ అదంతా ఎట్లా ఉంది ఏంటి అనేది? హాలిడేస్ ఉంటే ఊరి దగ్గరకు వస్తుంది. ఓకే, రన్నింగ్కి వెళ్తాను, బాగుందని చెప్పి 100% క్యూర్ అయిందని చెప్పి హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్. హ్యాపీ. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? తను చాలా చోట్ల తీసుకెళ్లారు కదా తనని? చాలా చాలా అంటే చాలా తిరిగిన సార్. ఈ హైదరాబాద్ లోనే 3-4 అంటే మామూలుగా న్యూరో స్పెషలిస్ట్ దగ్గర చాలా మంది దగ్గర ఎక్కడ తీసుకెళ్ళినా ఏం కాలేదు, తగ్గుతుంది కానీ తగ్గలేదు. ఓకే, సో మీ దగ్గరకు వచ్చినాక తగ్గింది, బాగుంది, హ్యాపీ. కన్సల్టేషన్కి వచ్చినప్పుడు చాలా డౌట్లు అడిగినారు. వచ్చినప్పటికీ నమ్మకం లేదనుకుంటా మీకు? అసలు లేదు. ఇంకా మా బాబు ఆర్మీకి సెలెక్ట్ అయ్యి వచ్చిన తర్వాత
మీకు స్పెషల్ గిఫ్ట్ వల్లే. వాడికి ఏం గిఫ్ట్ అవసరం లేదు, వాడు బాగుంటే చాలు. బాబు ఆర్మీలో సెలెక్ట్ అయ్యి వచ్చిన తర్వాత ఆ కెరీర్ అంతా మీకే వస్తుంది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఇంకా రాదు అని ఉన్నా కాబట్టి ఇప్పుడు సెలెక్ట్ అయ్యి ఈసారి వచ్చిండు అనుకో కంపల్సరీ అదంతా సార్దే అది. థ్యాంక్ యూ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే మీరు చాలా తిరిగారు కదా, ఆల్మోస్ట్ 2 years నుంచి తిరుగుతూ ఉన్నారు తనని తీసుకొని. ఖచ్చితంగా చెప్పడానికంటూ ఏం లేదు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా కావాలంటే నేను కూడా మీ అడ్రస్ వాట్సాప్లో పెట్టేస్తా. ఎవరైనా ఇక్కడ వచ్చి సార్ దగ్గర డౌట్స్ క్లియర్ చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు ట్రీట్మెంట్ చేసుకో. సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ డెఫినెట్ సఫర్ అవుతూ ఉంటే తప్పకుండా మీరు ఇక్కడ విజిట్ చేయాల్సిన ప్లేస్. ఎందుకంటే ప్రతి ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఉంటుంది. అండ్ ఏదైతే స్ట్రక్చర్లో వచ్చే అబ్నార్మాలిటీస్ వల్ల, అది యాక్సిడెంట్ వల్ల కానివ్వండి, లేదంటే మనకి ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ కానివ్వండి. సో మెడిసిన్స్ వల్ల పెయిన్ తగ్గట్లేదు, అన్నీ ట్రై చేసాము, థెరపీస్, కానీ పెయిన్ అనేది సేమ్ రిమైన్ ఉంది అనుకుంటే మాత్రం కన్సల్టేషన్స్కి రండి, ఒక 2 విజిట్స్ తీసుకోండి. డెఫినెట్గా దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది. అండ్ హ్యాపీగా మీరు మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, మీకు ఎప్పుడైతే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందో దాని ముందు ఎలా ఉండే లైఫ్ అలా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.